anything you can prefer. So we'll start. See, basically, we have been seeing during the last 6 months, even for the last 10 years for that matter, Telangana projects, especially on rivers Godavari and Krishna. It's always a challenging subject and very challenging activity also. So from Government of India, what we think of all these things that are happening? Since I am in Government of India during the last 10 years, and 5 years as advisor to the minister earlier also, and even now in this term also. And during the last 6 months, especially when the elections happened and the governments changed also, we know that, these issues have become very, especially Medigadda issue, KRMB and all. So let me start this, and lots of things to cover, so have patience, but I'll try to really go to the max speed. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫినిష్ చేస్తాను. సబ్జెక్ట్ అట్లాంటిది కాబట్టి దయచేసి ట్రై టు కోఆపరేట్. సో లెట్ స్టార్ట్. స్లైడ్ ప్లీజ్. సో మనం ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద రూట్ ప్రాజెక్ట్ విచ్ హ్యాస్ బికమ్ కాళేశ్వరం నౌ, దట్ ఈస్ ప్రణహిత ఎల్లంపల్లి చెవెల్ల. ఈ ప్రాజెక్ట్ తుమ్మడిహట్టి లొకేషన్లో ప్రణహిత రివర్ మీద ప్లాన్ చేశారు 2004 నుంచి 14 మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్. 152 మీటర్ ఎఫ్ఆర్ఎల్, దాని కింద మనకు ఆ లెవెల్లో కనుక బ్యారేజ్ కడితే 165 టీఎంసీ ఆఫ్ వాటర్ for 16.4 lakh acres irrigation is what was contemplated. Maharashtra did not object because there is a submergence of about 3665 acres. 3665 ఎకరాలు మునుగుతుంది కాబట్టి మేము 152 meters ఒప్పుకోమని చెప్పారు. Surprisingly, see, basically again I vouch for my presentation saying that whatever I am speaking all facts, figures based on the documentation from Government of India and state government. ఏది స్పెక్యులేషన్ కాదు, ఏది పొలిటికల్ కాదు, కంప్లీట్ గా ఉన్న వాస్తవాలను మీ ద్వారా ప్రజల ముందు పెట్టేటందుకు నా ప్రయత్నం. 11,917 కోట్లు ఖర్చు అయింది ఆ ప్రాజెక్ట్ కి. కెనాల్స్, టన్నల్స్, ప్యాకేజెస్, ల్యాండ్ ఎక్విజిషన్, అడ్వాన్స్ మొబిలైజేషన్ అని చెప్పారు. 0 ఆయకట్ ఇచ్చారు. ద సర్ప్రైజింగ్ థింగ్ ఈస్ దెర్ ఈస్ నో హెడ్ టు ద బాడీ. మొత్తం మొండే ఉంది, అలా లేదు. అంటే హెడ్ వర్క్స్ బరాజ్ కట్టలేదు. బరాజ్ కట్టేటందుకు అగ్రిమెంట్ కూడా లేదు 152 మీటర్స్ లెవెల్లో ఎఫ్ఆర్ఎల్. ఎక్కడ కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇటువంటి సంఘటనలు వెరీ అరుదు జరగడం. అంటే ముందు డ్యామ్ ప్లాన్ చేసుకొని దాని ప్లానింగ్ చేసుకొని దాని ప్రకారం కెనాల్స్, టనల్స్ తవ్వుతారు. తర్వాత మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి 148 మీటర్స్ కు మాట్లాడుతున్నామని చెప్పారు. 148 మీటర్స్ కు వెళ్తే 44 టీఎంసీ ఉపయోగం అవుతుంది. సో టిపికల్లీ ఒక రివర్ మీద ఒక సైడ్ ఒక రాష్ట్రం మహారాష్ట్ర ఉండి ఇంకో సైడ్ తెలంగాణ ఉన్నప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ కంట్రీలో ఎన్నో నదులు, నేను నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ కూడా చైర్మన్గా ఉన్నా, ఎన్నో రాష్ట్రాల మధ్యలో ఈ నదుల మీద ప్రాజెక్టులు కడతాం. ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు సబ్మర్జెన్స్ అనేది చాలా స్వాభావికం. కంపల్సరీ దేర్ విల్ బి సబ్మర్జెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆల్సో ఆఫ్ పీపుల్. యూ గాట్ టు డూ ప్రాపర్ ఎల్ఏ, ప్రాపర్ R&R, ప్రాపర్ ప్యాకేజ్ ప్రజలకు ఇస్తే కంపల్సరీ థింగ్స్ విల్ మూవ్ ఫార్వర్డ్. సో నేను మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి నేను ఇది చేయలేకపోయాను అని చెప్పడము అది ఒక ఇనబిలిటీ కింద వస్తుంది, విచ్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ, బట్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్. సో ఫైనల్లీ వాట్ హ్యాస్ హ్యాపెండ్, 11,917 కోట్లు ఖర్చు అయింది. ఆ ఖర్చు పెట్టిన కాంపోనెంట్స్ ను రీయూజ్ కూడా చేయలేని పరిస్థితి. తర్వాత ప్రాజెక్ట్ కూడా రాలేదు. నెక్స్ట్ స్లైడ్. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ 2014లో వాళ్ళు మహారాష్ట్రను కన్విన్స్ చేస్తానని చూశారు, కాలేదని చెప్పారు. దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ కన్విన్సింగ్ మహారాష్ట్ర, దే సమ్హౌ థాట్ దట్ వీ విల్ మూవ్ టు మేడిగడ్డ ఫర్ 2 reasons. వన్ ఈజ్ మహారాష్ట్ర ఒప్పుకోవట్లేదు, సెకండ్ ఈజ్ సిడబ్ల్యూసి చెప్పింది సెంట్రల్ వాటర్ కమిషన్ అక్కడ 165 టీఎంసీ నీళ్లు లేవని అని చెప్పి. ఫస్ట్ మహారాష్ట్రను ఒప్పించకపోవడం అనేది అది కూడా వాళ్ళ ఇనబిలిటీ. Absolutely the inability which Congress government had earlier from 2004 to 14. BRS government also was unable to do this, which they would have done easily by convincing Maharashtra by taking central government's help. They never approached Government of India seeking our help to negotiate with Maharashtra. If they would have approached, I would have been in the front line to convince Maharashtra and get it done. Then second thing they said, CWC 165 TMC, CWC said 165 TMC is not there.
165 టీఎంసీ నీళ్ళు ఏదైతే సిడబ్ల్యూసీ అక్కడ లబ్ధి ఉందని చెప్పిందో నీటి లభ్యత అది లేదు. సిడబ్ల్యూసీ ఏం చెప్పింది 67 టీఎంసీ ఉందని చెప్పిందని వాళ్ళు ఒక రిపోర్టు వాళ్ళే చెప్పారు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. సిడబ్ల్యూసీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ సిడబ్ల్యూసీ రిపోర్ట్స్లో 165 టీఎంసీ అక్కడ ఉంది అనేది చాలా ఖచ్చితంగా క్లియర్గా రాసింది. నెక్స్ట్ స్లైడ్ వెళ్ళండి. సో ఇది ప్రణయిత, దిస్ ఇస్ అ ప్లాన్ యూ ఆల్ నో. నెక్స్ట్ ఇది 11,917 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టిందని చెప్పినా కదా, స్పెక్యులేషన్ కాదు ఇది. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. మీటింగ్ మినిట్స్ లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీటింగ్ మినిట్స్ దట్ హ్యావ్ బీన్ సెంట్ టు సిడబ్ల్యూసీ ఫర్ అవర్ పర్యూజల్. ఏ దానికి ఎంత ఖర్చు పెట్టారో కూడా 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి వరకు ఖర్చు పెట్టింది 11,917 కోట్లు అనే దానికి ప్రూఫ్ ఇది. నెక్స్ట్ నేను చెప్పే ప్రతి దానికి ఐ విల్ షో ద డాక్యుమెంటెడ్ ప్రూఫ్. సో దట్స్ వై ఐ సెడ్ ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్స్పెక్టివ్ విత్ ఆల్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. సో ఇది చూడండి, ఇది సిడబ్ల్యూసీ ఇచ్చిన రిపోర్ట్. ఏదైతే 165 టీఎంసీలు లేవు, ఓన్లీ 63 టీఎంసీలు 67 టీఎంసీలే ఉన్నాయని సిడబ్ల్యూసీ చెప్పింది అని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే సాకు చూపెట్టి మేడిగడ్డకు వెళ్ళిందో అది తప్పు. ఇక్కడ చాలా క్లియర్గా చూడండి. As evident from detailed water availability studies carried out by project authorities and this office in last few years, the net water availability at the barrage location is about 165 TMC at 75% dependability. Bracket lo emundi, which includes perceived surpluses from the share of upstream states, assuming the utilization of upstream states limited to 75% availability of 63 TMC. ఏమంటున్నారంటే ఇక్కడ 75% డిపెండబిలిటీలో 160 టీఎంసీ ఉంది, అది మీకు చెందిందే, తుమ్మటి దగ్గర మీరు వాడుకోండి. 63 టీఎంసీలు మహారాష్ట్ర ఒకవేళ వాళ్లకు, అది వాళ్ళ ఎలకేటెడ్ వాటర్ కాదు, అది మీ ఎలకేటెడ్ వాటరే, మహారాష్ట్ర యూజ్ చేసుకునే అవకాశం ఉంది, మీరు జాగ్రత్త పడండి అని చెప్పడం అంతే. 63 టీఎంసీ మీది కాదు మహారాష్ట్ర అని చెప్పట్లే ఇక్కడ, అది ఐడియాలజీ లాంగ్వేజ్ అట్లే ఉంటుంది. ఇది చూపెట్టి 63 టీఎంసీ మహారాష్ట్ర తీసేసుకుంటుంది, 165 నుంచి 63 పోతే 102కి వచ్చింది, అక్కడ మాకు లిఫ్టింగ్ కెపాసిటీ ఇంకొక 30 తగ్గితే 63 ఉంటుందని చెప్పి ఇట్లా బీఆర్ఎస్ చెప్పడం కంప్లీట్లీ రాంగ్. నెక్స్ట్, సో ఇది మొత్తం డీప్ ఫస్ట్ ప్రణయిత చేవెళ్ళ 2010లో, తర్వాత 2016లో కాళేశ్వరం అప్పుడు హైడ్రాలజీ ఎంత ఉందనే సిడబ్ల్యూసీ ఇచ్చింది. హైడ్రాలజీ ప్రకారం చూస్తే 165 అక్కడ ఉంది, 195 ఇక్కడ ఉంది. సో 30 టీఎంసీ ఎక్కువ మేడిగడ్డ దగ్గర ఉందనేది వాస్తవం. ఎందుకంటే కింద తుమ్మడేటి దాటినాక కొన్ని నీళ్లు యాడ్ అవుతాయి కాబట్టి క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కువ ఉంటుంది మేడిగడ్డ దగ్గర నార్మల్లీ, న్యాచురల్లీ. బట్ దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ది హైడ్రాలజీ. నెక్స్ట్, అయితే ఇది డిపిఆర్, ఏది కాళేశ్వరం డిపిఆర్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన డిపిఆర్ సబ్మిట్ చేసింది సిడబ్ల్యూసీకి. ఇందులో ఎంత క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు, హైలైట్ చేసింది మీరు చూస్తే లాస్ట్ 3 లైన్స్ చూడండి. There has been reservation of CWC about the availability of required 160 TMC of water at earlier proposed diversion site of Tumidi-Hetti, and hence the success of the scheme in meeting its water demand was questioned by them. Next slide. CWC approval for hydrological series is indicated an overall availability. So నేను చెప్పిందంత ఉంది ఇక్కడ. బేసికల్లీ ఈ డాక్యుమెంట్ లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 165 లేదు వాటర్, సిడబ్ల్యూసీ చెప్పింది లేదని, ఓన్లీ 63 ఉందనేది వాళ్ళ సారాంశం. ఇది అబ్సల్యూట్లీ తప్పు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఎప్పుడు కూడా 165 కంటే తక్కువ ఉందని చెప్పలేదు. మీరు మేడిగడ్డకు వెళ్ళాలనుకుంటే అది చెప్పి వెళ్ళండి, రీజన్స్ చెప్పి వెళ్ళండి, కానీ ఒక సాకు చూపెట్టి వెళ్ళడం అనేది మాత్రం కంప్లీట్లీ రాంగ్. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకు ముందు ఏదైతే హెడ్ వర్క్స్ లేకుండా మొత్తం టైల్స్ కట్టేసి డబ్బులు వేస్ట్ చేసిందో, మీరు అదే విధంగా 30 టీఎంసీ పెరిగిందని మేడిగడ్డకు వెళ్ళి 40,000 కోట్ల ప్రాజెక్టును 1,20,000 కోట్లు చేసి 3 times కాస్ట్ పెరిగి ఆయకట్టు ఎంత పెరిగింది, అది 16.4 లక్షలు ఎకరాలు, ఇది 18.25 ఎకరాలు, అంటే ఒక 2 లక్షల కంటే కొంచెం తక్కువ, అంటే 1,70,000 80,000 ఎకరాలు ఎక్కువ సాగునీరు అవుతుందని దొరుకుతుంది కాబట్టి 80,000 కోట్లు కాస్ట్ ఎక్కువ జరిగింది. సో దిస్ ఈస్ ద థింగ్ దట్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ 2014. నెక్స్ట్, సో ఇది డాక్యుమెంటేషన్ అంతా. నెక్స్ట్, అయితే దీనిలో ఫైనల్లీ అక్కడ చూడండి, వాళ్ళే చెప్తున్నారు ద ఓవరాల్ కమాండ్ ఏరియా ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇంక్రీజ్ ఫ్రమ్ ఎర్లియర్ ప్రపోజ్ 16.4 lakh acres to 18.25 lakh acres అండ్ వాటర్ అవైలబిలిటీ హాజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 160 to 195. నేను చెప్పింది ఫ్యాక్ట్, వాళ్ళు రాసిందే నేను చెప్తున్నా. అంటే
ఆ సిడబ్ల్యూసి చెప్పిందని చెప్పి ఇట్లా తీసుకొచ్చి అనవసరంగా నౌ వాట్ వీ హ్యావ్ గాన్ అప్ టు చూద్దాం. మేడిగడ్డ ఇష్యూ వస్తుంది, అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్. సో దిస్ ఈజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. యాజ్ ఐ సెడ్ 11,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు అయింది తుమ్మడిహట్టి ప్రాజెక్టు. ఇంకొక 30,000 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం 40,000 కోట్లలో 16.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటివి. తర్వాత మన లిఫ్ట్ కాస్ట్ ఇప్పుడు మేడిగడ్డ దగ్గర నుంచి 10,000 కోట్లు ఎవ్రీ ఇయర్ లిఫ్ట్ కాస్ట్, పవర్ కాస్ట్ ఉంటుంది. అది మొత్తం సేవ్ అయ్యేది ఎవ్రీ ఇయర్ రికరింగ్ కాస్ట్. అట్లా కాకుండా తర్వాత రెండోది, చాలా సార్లు మనం వింటున్నాం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆల్వేస్ యూస్ టు సే సిడబ్ల్యూసి హాజ్ అప్రూవ్డ్ ద డిజైన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఆఫ్ కాళేశ్వరం. వాళ్ళు డిజైన్స్ అప్రూవ్ చేసినప్పుడు ఇప్పుడు కనుక ఇది మేడిగడ్డ ఇష్యూ అయింది కాబట్టి సిడబ్ల్యూసి అప్రూవ్ చేసింది కదా, మా తప్పేముంది అని. లెట్ మీ పుట్ ఇట్ ఆన్ రికార్డ్, సిడబ్ల్యూసి హాజ్ నెవర్ అప్రూవ్డ్ ద డిజైన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఆఫ్ కాళేశ్వరం. ఇట్ నెవర్. డిజైన్స్, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ అంటే 80,000 కోట్ల కాస్ట్, ఇనిషియల్ కాస్ట్, ఈ రెండు కూడా సిడబ్ల్యూసి ఎప్పుడు కూడా అప్రూవ్ చేయలేదు. ఎందుకంటే యాజ్ పర్ ద గైడ్ లైన్స్ చూపెడతా, గైడ్ లైన్స్ కూడా చూపెడతా. యాజ్ ఐ సెడ్, ఫర్ ఎవ్రీథింగ్ ఐఎమ్ షోయింగ్ డాక్యుమెంటేషన్ టుడే. గైడ్ లైన్స్ ఫర్ సబ్మిషన్, అప్రైజల్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ 2017 దాని ప్రకారము ప్రతి ఏదైనా ఒక స్టేట్ లో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అనేది ఉంటే, ప్రతి స్టేట్ లో 30 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో, 29 రాష్ట్రాలు, 7 యూనియన్ టెరిటరీలు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అనేది మీ రాష్ట్రంలో ఉంటే వాళ్ళు కనుక డిజైన్స్ ప్రిపేర్ చేస్తే సిడబ్ల్యూసి విల్ నాట్ లుక్ ఇన్ టు ద డిజైన్స్. వాళ్ళు ఒక చెక్ లిస్ట్ ఇస్తారు స్టేట్, చెక్ లిస్ట్ ప్రకారము డిజైన్స్ మీరు చేశారా, సిడిఓ ఉందా, ఉంది. ఆ చాప్టరే అవసరం లేదు సిడబ్ల్యూసికి. ఎందుకంటే వీ బిలీవ్ ఇన్ స్టేట్స్. స్టేట్ కెపాసిటీలో బిలీవ్ చేస్తుంది సెంట్రల్ వాటర్ కమిషన్. వెన్ స్టేట్ ఈస్ సేయింగ్ ఐ హావ్ డన్ మై డిజైన్స్ కరెక్ట్లీ, మేము ఎందుకు డౌట్ పడాలా? సో గైడ్ లైన్స్ ప్రకారం మేము డిజైన్స్ చూడలేదు, సిడబ్ల్యూసి హాజ్ నాట్ సీన్. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ 80,000 కోట్లు మేము క్వశ్చన్స్ అడిగినాం. 80,000 కోట్లు ఎందుకు అవుతుంది, ఏమైతుంది అని క్వశ్చన్స్ అని రాస్తే సమాధానం రాలేదు. ఎందుకు రాలేదు అంటే మేమే ఖర్చు పెట్టుకుంటున్నాం మా స్టేట్ నుంచి, మీకు ఎందుకు ఇవ్వాలా అన్నారు. సో మేము ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు. సో ఈ రెండు దయచేసి గమనించండి. సిడబ్ల్యూసి హాజ్ నెవర్ అప్రూవ్డ్ ద డిజైన్స్. డిజైన్ ఫెయిల్యూర్ ఇప్పుడు మేడిగడ్డలో ఉన్నదానికి సిడబ్ల్యూసికి రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. అది కేవలం సిడిఓ ఆఫ్ స్టేట్ తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. నెక్స్ట్, ఇది చూడండి, ఇది గైడ్ లైన్స్ లో ఇది యాక్చువల్ గైడ్ లైన్స్ పేపర్, దానిలో ఎంత క్లియర్ గా రాసింది చూడండి. సిడబ్ల్యూసి విల్ ప్రైమరీలీ ఎగ్జామిన్ హైడ్రాలజీ, ఇంటర్స్టేట్ ఆస్పెక్ట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. 5th లైన్ లో చూడండి, as regards design and safety aspects, states having central design organization accredited by CWC need to furnish a certificate in the prescribed pro forma. Then we will approve. This is the guidelines. Actual guideline paper is. Next. And this is the actual TSE note of approval of Kaleshwaram. Technical Advisory Committee and untundi, Government of India, headed by Secretary, Ministry of Jal Shakti. మా సెక్రటరీ చైర్మన్షిప్ లో ఉంటుంది. అది వాళ్ళు అప్రూవ్ చేసిన కాళేశ్వరం అప్రూవ్ చేసిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అప్రూవల్ ఇది. దీనిలో లాస్ట్ 2 లైన్స్ చూడండి, డిజైన్ ఆస్పెక్ట్స్. ద స్టేట్ హ్యాస్ సబ్మిటెడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ చీఫ్ ఇంజనీర్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దట్ ది అబవ్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ నెక్స్ట్ examined in the CDO with reference to preparation of DPR, including survey and investigations, etc. Hence, no detailed examination of design aspects have been carried out in CWC. చాలా క్లియర్ గా TSE నోట్ లో ఇది ఉంది. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ CWC has approved the designs. వాళ్ళ డిజైన్ ప్రకారం మేము కట్టాము అనేది అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. నెక్స్ట్, ఇది సిడిఓ తెలంగాణ ఇచ్చిన సర్టిఫికేట్, సిడబ్ల్యూసికి ఇచ్చిన సర్టిఫికేట్. ఇందులో అవన్నీ యూనో టైం ఇది వల్ల నేను చదవలేను, బట్ క్లియర్ గా చూడండి ఒకటి రెండు. ఆల్ నెసరీ సర్వేస్, ఇన్వెస్టిగేషన్స్ ఫర్ ప్లానింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ఇట్స్ టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ హావ్ బీన్ క్యారీడ్ అవుట్. తర్వాత 6th point, necessary designs for the various components of the project have been done in accordance with the guidelines. Everything, అన్ని చేశాము. So you have done it. We have only looked at your pro forma and we have approved because we believe in states. Next. So ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ TMC కాంపోనెంట్. మొత్తం నీటి లభ్యత 195 TMC. 96 రోజులలో రోజుకు 2 TMC చొప్పున లిఫ్ట్ చేసేందుకు పంప్ హౌసెస్, మోటార్స్ పెట్టారు. సిడబ్ల్యూసి చెప్పింది 120 రోజులు మీకు నీటి లభ్యత ఉంటుంది ఎవ్రీ ఇయర్. 120 రోజులు ఫ్లడ్ ఉంటుంది,
అందులో 96 రోజులు, 96 రోజులు మీరు 2 టీఎంసీ చొప్పున ప్రతిరోజు లిఫ్ట్ చేసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సడన్లీ లేదు మేము 96 రోజులు కాదు 65 రోజులలోనే రోజుకు 3 టీఎంసీ ఎత్తిపోస్తాము ఇన్స్టెడ్ ఆఫ్ 96 డేస్ అన్నారు. మేము అడిగినాం ఎందుకు. సిడబ్ల్యూసీ ఆస్క్డ్ వై. 120 రోజులలో మీకు 96 రోజులలో మీరు 2 టీఎంసీ పర్ డే చొప్పున తీసుకుపోవచ్చు కదా. 65 రోజుల్లో చేయాల్సిన అర్జెన్సీ ఏముంది? ఎందుకంటే మీకు 65 రోజులే నీళ్లు ఉన్నాయని కాదు కదా. ఒకవేళ 65 రోజులే నీళ్లు ఉంటే రోజుకు 3 టీఎంసీ. సపోజ్ 50 రోజుల్లో నీళ్లు ఉన్నాయనుకో రోజుకు 4 టీఎంసీ ఎత్తాలా, దానికి రిక్వైర్డ్ పంప్స్ పెట్టాలా. సో థర్డ్ టీఎంసీ కాంపోనెంట్ అంటే కేవలం 96 రోజుల నుంచి 65 రోజుల్లో నీళ్లు ఎత్తిపోస్తాం అనేదే 3వ టీఎంసీ కాన్సెప్ట్. ఇందులో ఒక్క అడిషనల్ టీఎంసీ సేవ్ అయ్యేది లేదు. 195 టీఎంసీ అట్లే ఉంటది. ఆయకట్టు 1 ఎకరం పెరిగింది లేదు, అది అట్లే ఉంటది. బట్ థర్డ్ టీఎంసీ కాంపోనెంట్ మాకు అప్రూవ్ చేయండి. 30,000 కోట్ల అడిషనల్ కాస్ట్. సిడబ్ల్యూసీ నిర్ద్వందంగా ఈ మొత్తం డిపిఆర్ తెప్పించుకొని, మీకు అందరికీ తెలుసు 2021లో వీ హావ్ పబ్లిష్ ద నోటిఫికేషన్, గెజెట్ నోటిఫికేషన్. అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఏవి, అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఏవి, గోదావరి మీద, కృష్ణా మీద 2 తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల గురించి అన్ని పబ్లిష్ చేసినాం. దానిలో చాలా క్లియర్ గా థర్డ్ టీఎంసీ కాంపోనెంట్ అన్అప్రూవ్డ్ కింద పెట్టినాం. దాంతో వాళ్ళు డిపిఆర్ పంపించారు. అప్రైజల్ కి పంపించినప్పుడు ఇది సిడబ్ల్యూసీ చూస్ చేసిన కామెంట్స్. నెక్స్ట్, సో ఇది సిడబ్ల్యూసీ ఎవ్రీ టైం మళ్ళీ లేటెస్ట్ గా ఇప్పుడు ఐ థింక్ 12/1/24 ఈవెన్ లేటెస్ట్ ద న్యూ గవర్నమెంట్ కేమ్ ఆఫ్టర్ ద న్యూ గవర్నమెంట్ కేమ్, కాంగ్రెస్ గవర్నమెంట్ కేమ్ ఆల్సో క్లియర్ గా చెప్పారు బీసీ రేషియో మీకు సరిపోవట్లేదు. ఏం చేశారు, బెనిఫిట్ కాస్ట్ రేషియో అని ఉంటది. అంటే రూపాయి పెడితే రూపాయిన్నర లాభం రావాలా. ఖర్చు రూపాయి ఉంటే రూపాయిన్నర బెనిఫిట్ ఉంటేనే ప్రాజెక్ట్ వైబుల్ అవ్వదు. ఇది థర్డ్ టీఎంసీ కాంపోనెంట్ పెట్టేసరికి 30,000 కోట్లు కాస్ట్ పెరిగింది కాబట్టి బెనిఫిట్ చూపించడానికి ఏం చేసిండ్రంటే, ఒక ఎకరానికి సపోజ్ 20 క్వింటాల్స్ పండుతుంది అనుకోండి, మరి 100 క్వింటాళ్ళు 120 క్వింటాలను పెట్టేసింది. దానివల్ల బెనిఫిట్ 5 సార్లు 6 సార్లు అయిపోయింది. దాంతో బీసీ రేషియోను చేద్దామని చూసారు. సో ఈ విధంగా సిడబ్ల్యూసీ అన్నిటిని కూడా చెప్పి క్లియర్ గా రాసింది అక్కడ. అదంతా మీరు కాస్ట్ ని ఎక్కువైంది కాబట్టి బెనిఫిట్స్ ని ఇన్ఫ్లేట్ చేస్తానికి చూసిండ్రు, కాస్ట్ తక్కువ చేస్తానికి చూసిండ్రు. అది కరెక్ట్ కాదు. మేము థర్డ్ టీఎంసీ కాంపోనెంట్ ను అప్రూవ్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళు రాయడం కూడా జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ స్టిల్ థర్డ్ టీఎంసీ కాంపోనెంట్ వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో దాన్ని ఇట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్ దట్ నీడ్స్ టు బి అలర్ట్ ఆన్ దట్. నెక్స్ట్, సో మేడిగడ్డ ఇష్యూ. ఇప్పుడు దీనికి వద్దాం. క్రొనాలజీ క్లియర్ గా చెప్పాను నేను. 21 అక్టోబర్ రాత్రి ఇష్యూ జరిగింది. 22 రోజు మా యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా లెటర్ రాశారు మా గజేంద్ర సింగ్ షెకావత్ గారికి. అండ్ ద వెరీ నెక్స్ట్ డే 23rd నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కింద మేము కమిటీ ఏర్పరిచాము. 24th, 25th దే కేమ్ టు ద ఫీల్డ్ కి వెళ్లి చూశారు, అథారిటీస్ తో మాట్లాడారు. మాకు ఇగో ఈ డేటా కావాలా, 20 సెట్స్ ఆఫ్ డేటా, 20 సెట్స్ ఆఫ్ డేటా. దీనికి ప్రీ మాన్సూన్ చెక్స్ ఉన్నాయి, పోస్ట్ మాన్సూన్ చెక్స్ ఉంటాయి, క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్స్ ఉంటాయి, జియోలాజికల్ స్టడీస్ ఉంటాయి. గివ్ అస్ ఆల్ దోస్ రిపోర్ట్స్ అని అడిగితే ఓన్లీ పార్షియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సగం సగం ఇచ్చి అరకొరగా ఇచ్చి ఇవ్వలేదు. ఎన్డీఎస్ఏ యాక్ట్ ప్రకారం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యాక్ట్ ఈజ్ పాస్డ్ బై పార్లమెంట్ ఇన్ 2021. యాజ్ పర్ ద యాక్ట్, ఎవ్రీ స్టేట్ హ్యాస్ టు గివ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ టు ద ఎన్డీఎస్ఏ. ఇఫ్ దే డోంట్ గివ్, దే ఆర్ పెనలైజ్డ్. అది యాక్ట్ లో ఉంది, పార్లమెంట్ పాస్ చేసిన యాక్ట్. బట్ దే హావ్ నాట్ గివెన్ ఇన్ఫర్మేషన్. దెన్ బీఆర్ఎస్ గవర్నమెంట్ డిడ్ నాట్ గివ్. ఇప్పుడు కూడా నెక్స్ట్ స్లైడ్ వస్తాను నేను. ఇప్పుడు ఈవెన్ ద ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ గివింగ్. ఐఎమ్ సర్ప్రైజ్డ్ వై. విల్ టాక్ అబౌట్ ఇట్. అయితే ఇందులో 1 November కి ది ఇనిషియల్ రిపోర్ట్ హ్యాస్ బీన్ గివెన్. అందులో వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు నోటీస్ చేసి వాళ్ళు క్లియర్ గా ఏం చెప్పారంటే, సర్వే, ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్, డిజైన్స్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్, మెయింటెనెన్స్ అన్నిట్లలో లోపాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు దే హావ్ సీన్ ఒక్కొక్క దానిలో ఏమేం చేయాలా యాక్టివిటీస్, మీరు ఏమేం చేశారు, ఏం చేయలేదు, దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చారు. ఇచ్చి ఏం చెప్పారు, ఇట్ నీడ్స్ థరో ఇన్వెస్టిగేషన్, లెట్ అస్ కమ్ టు ద ఫీల్డ్ అగైన్, మాకు ఈ రిపోర్ట్స్ ఇవ్వండి, మేము మీకు హెల్ప్ చేస్తాం, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు హెల్ప్ యూ అని ఎన్డీఎస్ఏ చాలా క్లియర్ గా ఎన్నోసార్లు లెటర్స్ రాసింది. బట్ దే ఆర్ నాట్ గివింగ్. ఈ లేటెస్ట్ గా 13th February ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు ఈ wrote a letter saying that after 4 months of the incident, now he wrote a letter saying that please come and investigate. Then we said we are happy. So 20th February we have written a letter back to the state saying that we are setting up a committee and so please give us more in whatever information we have asked. Earlier మేము అడిగిన ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది, మినిస్టర్ హ్యాస్ అప్రూవ్డ్ ద కమిటీ అండ్ కమిటీ ఇవ్వాలనే ఫామ్ అయింది ఎన్డీఎస్ఏది.
సో నెక్స్ట్ వీక్ దే విల్ బి కమింగ్ టు ద స్టేట్. ఇప్పటికైనా కానీ కమిటీకి స్టేట్ గవర్నమెంట్ కనుక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దట్ కమిటీ విల్ డూ ఎ క్విక్ జాబ్, ఫాస్ట్ జాబ్ అండ్ ట్రై టు హెల్ప్ ద స్టేట్ ఇన్ ఫైండింగ్ ద యాక్చువల్ సొల్యూషన్. సో టుడే ఓన్లీ ద కమిటీ హాస్ బీన్ అప్రూవ్డ్ అండ్ చంద్రశేఖర్ అయ్యర్ అని ఇంతకు ముందు సిడబ్ల్యూసీ చైర్మన్, జిఆర్ఎంబి చైర్మన్ కూడా పనిచేశారు. ఆయన నేతృత్వంలో కమిటీ ఫామ్ అయింది. నెక్స్ట్ ఇది లెటర్స్, ఇది ఫస్ట్ రిపోర్ట్ లో మేము రాసింది. నెక్స్ట్ దీనిలో అప్పటి ఇరిగేషన్ సెక్రటరీ రోడ్ బ్యాక్ సేయింగ్ దట్ నో మేము డేటా ఇచ్చాము అది ఇది అని, బట్ యాక్చువల్ ఇవ్వలేదు. నెక్స్ట్ సో లేటర్ ఆన్ లెటర్స్ అట్లా వస్తూ పోతా ఉన్నాయి. నెక్స్ట్ 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 సో ఇది చూడండి, ఇక్కడ నేను ఐ స్పెండ్ 2 minutes. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ డేటా అడిగాము, ఇన్పుట్స్ ఇది ఇచ్చారు, ఇది కొంతమే ఇచ్చారు, ఇది అసలు ఇవ్వలేదు, ఇది ఎందుకు ఇవ్వాలి, దీని సిగ్నిఫికెన్స్ ఏంది, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈచ్ డేటా ఇన్పుట్ దట్ ఈస్ రిలవెంట్ ఫర్ అస్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఫైండ్ ద సొల్యూషన్, దిస్ ఈస్ ద నీడ్ అని చెప్పి చాలా క్లియర్ గా టాబులర్ ఫార్మాట్ లో వీ హావ్ ఆస్క్డ్ ద సాలిసిటెడ్ ద ఇన్ఫర్మేషన్. 6th పాయింట్ చూడండి, రిలవెంట్ సెక్షనల్ డ్రాయింగ్స్ ఆఫ్ ది స్ట్రక్చర్ షోయింగ్ జియాలజికల్ ప్రొఫైల్. జియాలజికల్ ప్రొఫైల్ అంటే నెక్స్ట్ స్లైడ్, ఇది జియాలజికల్ ప్రొఫైల్ అంటే నది మీద ఇట్లా ఇది ఉన్నప్పుడు కింద క్లే ఉందా, మట్టి ఉందా, రాక్ ఉందా, లేకపోతే ఏముందా అనే దానికి బోర్ హోల్స్, బిహెచ్ అంటే బోర్ హోల్స్ వేసి ఆ బోర్ హోల్స్ తోటి మీకు లోపల కింద ఏముంది, నేను ఇసుక మీద కడుతున్నానా రాక్ మీద కడుతున్నానా అనేది ఫైండ్ అవుట్ చేసేందుకు చేయాల్సింది. ఇది టేక్స్ టైం, 6 months to a year. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెల్ప్ తీసుకోవాలా పెద్ద డ్యామ్స్ పై 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు. టు ద ఎక్స్టెంట్ వాట్ వీ నో, because state has said verbally that we have not taken help of GSI. In writing they are not giving. That's why I am saying, to the extent we know, Geological Survey of India help తీసుకోలేదు. They have not done this kind of investigation. So కింద ఒక ప్రొఫైల్ లో 1.5 kilometer చుట్టూ ఇది ఉన్న 1.6 kilometers మొత్తం ఇది ఉన్నప్పుడు మీకు కింద రాక్ ఎక్కడుంది, సాయిల్ ఎక్కడుంది, క్లే ఎక్కడుంది, ఇసుక ఎక్కడుంది అనేది తెలియకుండా మీరు రాఫ్ట్ కట్టినప్పుడు అది ఒక్కొక్క మెటీరియల్ మీద ఒక్కొక్క రకంగా అది యాక్ట్ అయ్యి సో ఇది వెన్ వీఆర్ ఆస్కింగ్ సో ఫార్ దే హావ్ నాట్ గివెన్ దిస్. అండ్ ఇది చేయకపోవడం అనేది బిగ్గెస్ట్ బ్లండర్. ఎంత పెద్ద బ్లండర్ అంటే దిస్ ఇస్ సమ్వేర్ someone needs to be behind bars. Who that is, God knows. The time will decide. Next. So next, pre and 7th చూడండి, ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ ఇన్స్పెక్షన్స్ చేశారని అడిగాము. చేస్తే మాన్సూన్ ముందు మాన్సూన్ తర్వాత గేట్స్ ఎట్లున్నాయి, కాంక్రీట్ బ్లాక్స్ ఎట్లున్నాయి, సీసీ బ్లాక్స్ ఎట్లున్నాయి, స్పిల్వే ఎట్లున్నాయి, గేట్స్ ఎట్లున్నాయి, ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి థరోలీ ఇన్వెస్టిగేటెడ్. ఏది చేయలేదు. దే సెడ్ వీ డిడ్ నాట్ డూ. సో దే హావ్ నాట్ గివెన్. క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్స్ 10th చూడండి. క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్స్, నార్మల్లీ క్వాలిటీ కంట్రోల్, థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏజెన్సీ దగ్గర ఉండే క్వాలిటీ కంట్రోల్ ఎల్ఎన్టీ చేసింది, ఎల్ఎన్టీ దగ్గర వాళ్ళు క్వాలిటీ వాళ్ళు పాస్ చేస్తారు, వాళ్ళ ఏజెన్సీ కాబట్టి. స్టేట్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ చూడాలా. స్టేట్ డిపార్ట్మెంట్ గాడ్ నోస్ వాట్ దే హావ్ డన్. థర్డ్ పార్టీ దే విల్ హైర్ సమ్ థర్డ్ పార్టీ అండ్ అది చేశారా, కంపల్సరీ చేయాలా, చేశారా, నో. రిపోర్ట్ ఇచ్చారా, ఇవ్వట్లేదు. సో ఇట్లా 13 చూడండి, ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ చెక్స్ అవి చెప్పాను. సో ఆల్ ది నెక్స్ట్. సో ఇది 15th, దిస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. కంప్లీషన్ రిపోర్ట్స్ ఏమేమి, ఒక డ్యామ్ కడుతున్నప్పుడు ప్రతి కాంపోనెంట్ కంప్లీషన్ రిపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఫౌండేషన్ వేసినప్పుడు ఫౌండేషన్ కంప్లీషన్ రిపోర్ట్ ఉంటుంది, గోడలు కడుతున్నప్పుడు గోడల కంప్లీషన్ రిపోర్ట్ ఉంటుంది, రూఫ్ వేసేటప్పుడు, కలర్ వేసేటప్పుడు ఒక్కొక్క కాంపోనెంట్. ఇక్కడ ఈచ్ కాంపోనెంట్ కంప్లీషన్ సర్టిఫికేట్ లేదు, మొత్తం ప్రాజెక్ట్ ఒకటేసారి ఇచ్చేసిండ్రు. అది కూడా ఎట్లా ఇచ్చిండ్రు, మాకు ఇవ్వట్లేదు ఆ డేటా. నేను మీడియాలో చూసి మీరు పబ్లిష్ చేసిన రిపోర్ట్ తర్వాత మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రజెంటేషన్ చూశాను నేను. అందులో ఆయన ప్రజెంటేషన్ లో హీ వెంట్ ఆన్ రికార్డ్ సేయింగ్ దట్ 2019 నుంచి 23 వరకు డ్యామ్ ఇంజనీర్స్ ఆర్ ఆస్కింగ్, రైటింగ్ టు ద స్టేట్ అథారిటీస్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ లీక్ అవుతున్నాయి, ఇవన్నీ ఫిక్స్ చేయండి అని చెప్తుంటే వాళ్ళు ఫిక్స్ చేయకపోగా కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చారు సీనియర్ ఆఫీసర్స్ అని. ఐ థింక్ 1 or 2 ఆఫీసర్స్ ఆర్ ఆల్సో సస్పెండెడ్. సో ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వట్లేదు ఎన్డీఎస్ఏకి. మేము అడిగినాం 15th పాయింట్, అది ఇవ్వట్లేదు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు, సరే. వై ది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ గివింగ్ ఈజ్ సర్ప్రైజింగ్ టు మీ. సో ఎనీవే, we have formed the committee as requested by you.
So basically now at least if you would give all the data, then the committee would definitely do its job rightly and give, help, extend all help and cooperation to you. Next. సో ఇది నెక్స్ట్ ఆయన రాసే లెటర్ నెక్స్ట్ మేము ఇది లేటెస్ట్ 20th ఫిబ్రవరికి రాసినాం. దీనిలో క్లియర్ గా ఇగో ఈ డేటా ఏదైతే నేను మీకు చూపెట్టినో ఇదంతా ఇవ్వండి అని మొన్న 10 days బ్యాక్. స్టిల్ ఇంక ఇవ్వలేదు. నెక్స్ట్ క్విక్ గా 2-3 ప్రాజెక్ట్స్ గురించి టచ్ చేస్తాను. దేవాదుల ప్రాజెక్ట్ అందరికి తెలుసు. దేవాదుల ప్రాజెక్టు 2004లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హీ హాజ్ లేడ్ ద ఫౌండేషన్స్ లో. ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక నది మీద డ్యామ్ గాని బరాజ్ గాని లేకుండా, డ్యామ్ అంటే వాటర్ స్టోర్ చేస్తుంది, బరాజ్ అంటే వాటర్ డైవర్ట్ చేస్తుంది, అటువంటి స్ట్రక్చర్స్ లేకుండా రన్నింగ్ వాటర్ మీద నేను పంప్స్ లిఫ్ట్స్ పెట్టి లిఫ్ట్ చేస్తా నీళ్ళు అని చెప్పి, అది కూడా ఎన్ని ఎకరాలకు 39 TMC తోటి దాదాపు 2.5 లక్షల హెక్టార్స్ కి నీళ్లు నేను ఇస్తానని చెప్పి ప్లాన్ చేసినది ఇంతవరకు నేనైతే ఎక్కడ చూడలేదు. మీరు ఎవరైనా చూస్తే నాకు చెప్పండి. రన్నింగ్ వాటర్ మీద అంటే అక్కడ ఏం వాటర్ స్టోరేజ్ ఉండదు, డైవర్షన్ కూడా ఉండదు, పంపులు ఉంటాయి, నీళ్లు వచ్చినప్పుడు లిఫ్ట్ చేస్తా లేకపోతే లేదంట. ఇటువంటి ప్రాజెక్టు వెరీ ఫ్లాడ్ డిజైన్. 20 ఏళ్లు 10 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్, 2004 నుంచి 14, 2014 నుంచి 24 బీఆర్ఎస్ గవర్నమెంట్ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ ఫెయిల్యూర్. దే హ్యావ్ నాట్ అటెంప్టెడ్ టు కరెక్ట్ ద డిజైన్ ఫ్లాస్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. వరంగల్ ఏరియాలో 2.5 లక్షల హెక్టార్కి నీళ్లు ఇస్తా అని చెప్పి, నాకు కూడా ఒక 5 ఎకరాలు ఉంది ఆ ఏరియాలో, ఇంతవరకు ఒక్క చుక్కని వస్తుందేమో నా పొలానికి చూస్తుంటే ఇంతవరకు రాలేదు. దేవాదుల ప్రాజెక్టు ఇది ఎంత ఖర్చు పెట్టిండ్రు? ఆల్మోస్ట్ 13,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 85,000 హెక్టార్స్ కు మాత్రమే నీళ్లు వచ్చినాయి. అంటే 1/3 ఆఫ్ వాట్ యూ వాంట్. అందులో కూడా 2,500 కోట్లు మేము PMKSY కింద, నరేంద్ర మోదీ గారి స్కీమ్ కింద మేము ఇచ్చిన మనీ. సో ఇది ఫ్లాట్ డిజైన్. దీనికి కరెక్ట్ ఇది దేవాదుల ఆల్ దీస్ ఇదంతా కూడా ఆల్ ద ఫ్యాక్ట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ 85,000 హెక్టర్స్ ఇదైందనేది కాస్ట్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఆల్ దేర్ హియర్. నెక్స్ట్ ఇది 71 మీటర్ల కంటే ఎత్తు నీళ్లు ప్రవహిస్తున్నప్పుడే లిఫ్ట్ చేసుకోవస్తుంది. అంటే మాన్సూన్ లో నీళ్ళు అక్కడ 71 మీటర్స్ అబౌవ్ నీళ్లు పోతుంటేనే. వాట్ అబౌట్ నాన్ మాన్సూన్? ట్యాంకులు నింపుతామంటారు. ట్యాంకులు నింపాలంటే నీకు ఫస్ట్ సోర్స్ ఉండాలి కదా. ట్యాంకులు ఎట్లా నింపుతావు? అంటే నాన్ మాన్సూన్ లో ట్యాంకులు నింపుకొని నీళ్లు తాగుతానంటే ముందు అసలు ట్యాంకులు నింపేందుకు నీళ్లు ఎక్కడున్నాయి నీకు ఫస్ట్. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ దేవాదుల. నెక్స్ట్ సమ్మక్క సారక్క బరాజ్. ఇదేం చేసిండ్రు? కంతనపల్లి అని ఒక ప్లేస్ ఉంది గోదావరి మీద, మీకు కొంతమందికి ఐడియా ఉండొచ్చు. అక్కడ ప్రాజెక్ట్ కట్టాల్సింది ఉండే. అక్కడ కడితే మంచి స్టేజ్ ఉంది అని చెప్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక వాట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ హెస్ డన్, లేదు అక్కడ ముప్పు గురైతుందని చెప్పి తీసుకొచ్చి సమ్మక్క సారక్క తుపాకులగూడెం అని ఒక లొకేషన్ లో పెట్టారు. తుపాకులగూడెం ఇస్ ద లొకేషన్ నేమ్. ద నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇస్ సమ్మక్క సారక్క. ఇది 83 మీటర్ల FRL పెడితే ఛత్తీస్గఢ్ సైడ్ కుదరదు, 81 తగ్గించుకొని అందులో ముప్పు గురైతుందని చెప్పి మళ్ళీ ఇదే కథ. ఛత్తీస్గఢ్ తోటి హెల్ప్ఫుల్ గా వెళ్లి మాట్లాడి నెగోషియేట్ చేసి మా హెల్ప్ తీసుకుంటే మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. లేదు వాళ్ళు వద్దన్నారని చెప్పి 81 మీటర్లకు దించితే అది 7 TMC స్టోరేజ్ కాస్త 2 TMCకి పడిపోయింది. హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రొవైడ్ వాటర్ టు సో మచ్ ఆఫ్ acreage that you want under సమ్మక్క సారక్క if the barrage itself is of not good height? సో మళ్ళీ ఇంకోటి, ఆ సమ్మక్క సారక్క కట్టింది అది సరిగ్గా నదుల అనుసంధానంలో భాగంగా నేను టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా ఉన్నా కాబట్టి ఇంచంపల్లి నుంచి ఎన్నోసార్లు మేము అందరితో డిస్కస్ చేసినాం కూడా. ఇంచంపల్లి నుంచి కృష్ణా, పెన్నా, కావేరికి తీసుకుపోయే లింక్ ఆ ఇంచంపల్లి కడదామంటే ఈ సమ్మక్క సారక్క కట్టేసరికి ఆ బ్యాక్ వాటర్స్ వచ్చి ఇంచంపల్లికి తగులుతున్నాయి. సో నాకు ఇంచంపల్లి కట్టుకోని పరిస్థితి తీసుకొచ్చిండు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు. సో ఇదొక మిస్టేక్. నెక్స్ట్ సో కమాండ్ ఏరియా. ఇది సమ్మక్క సారక్కలో ఇష్యూ ఏంటంటే మీరు ఎక్కడ ఇరిగేట్ చేస్తారు, ఆ ఇరిగేట్ చేసే ప్లేస్ ఏంది అంటే ఏదైతే స్టెబిలైజేషన్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2 కింద స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో స్టేజ్ 1 స్టేజ్ 2 కింద అదే కమాండ్ ఏరియా సమ్మక్క సారక్కకు చూపెడతారు, అదే కమాండ్ ఏరియా కాళేశ్వరం చూపెడతారు, అదే కమాండ్ ఏరియా దేవాదులకు చూపెడతారు. అరే క్లారిటీ ఇవ్వండి అయ్యా బాబు దేనికి. ఎందుకంటే సెంట్రల్ వాటర్ కమిషన్ నీడ్స్ సమ్ సైంటిఫిక్ నెంబర్స్. సో and I am also there. In fact, myself being in government of India is very helpful to Telangana because I'll try to help. Clarity ఇమ్మంటే సేమ్ ఏరియాను కమాండ్ ఏరియాను ఈ కలర్ కోడ్ నుంచి ఆ కలర్ కోడ్ కి అటు ఇటు షిఫ్ట్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు తప్పితే దెర్ ఇస్ నో క్లారిటీ. నెక్స్ట్ ఇది సమ్మక్క సారక్క డీటెయిల్స్. ఎనీవే నెక్స్ట్
సీతారామ ప్రాజెక్ట్ ఇక్కడ కూడా దాదాపుగా ఇది ఇది దీన్ని కూడా ఏం చేస్తున్నారంటే బెనిఫిట్స్ కాస్ట్ బెనిఫిట్ రేషియో వర్కౌట్ కావాలని చెప్పి బెనిఫిట్స్ ఎక్కువ చేసి చూపెడతా ఉన్నారు. సేమ్ థింగ్ లైక్ వాట్ దే డిడ్ ఫర్ కాళేశ్వరం. మేము చెప్తున్నాం, మేము అప్రూవల్ చేస్తాము, బట్ కమ్ విత్ కరెక్ట్ నెంబర్స్. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే కాళేశ్వరం కింద ఇన్ని ఎకరాలు పారుతున్నాయని చెప్తున్నారు కదా, అది పారట్లేదు. సో ఈ ప్రాజెక్ట్ కింద ఆ ల్యాండ్ చూపెడితే మరి కాళేశ్వరం కింద ఎందుకు పారతలేదని అడుగుతాం కదా. అందుకని చెప్పి ఈ కన్ఫ్యూజన్ ఉందని నాకు అనిపిస్తాం. సో బేసికలీ ఇప్పటికైనా కానీ ఒక డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు అన్లెస్ యూ టెల్ ద ట్రూత్ హీ విల్ నాట్ హీ కెనాట్ ట్రీట్ యూ. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు కమ్ అప్ విత్ ద ఫ్యాక్ట్స్. నెక్స్ట్ సో లెట్స్ షిఫ్ట్ టు కృష్ణా నౌ. సో కొంచెం స్పీడ్ గా వెళ్తాను ఇక్కడ. ఐ థింక్ వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ టైం. సో ఇక్కడ ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాసిండ్రు. బైఫర్కేషన్ అయినప్పుడు స్టేట్ ఎవరు అప్పుడు గవర్నమెంట్ లో ఉంది? యూపీఏ. ఎవరు దానిలో ఉంది? కాంగ్రెస్ లెడ్ గవర్నమెంట్ రాసిన యాక్ట్ ఏది? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. దానిలో ఏం రాసిండ్రు? అపెక్స్ కౌన్సిల్ ఉండాలా, కేఆర్ఎంబి ఉండాలా, జిఆర్ఎంబి ఉండాలా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ ప్రాజెక్ట్స్ ను ఇచ్చేయాలా, ఏది ఆపరేట్ మెయింటైన్ చేయాలా, రెండు రాష్ట్రాల మధ్యలో వీళ్ళు ఈ బాడీ ఉంటుందని చెప్పి రాసిందే కాంగ్రెస్ గవర్నమెంట్. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ when the new Congress government came, the chief minister and the water resource minister, they say that we will not surrender to KRMB, we will not surrender to central government. You prepared the act, you wrote the act, రాసింది మీరు రాసిన దాని ప్రకారం గవర్నమెంట్ లో మేము ఉన్నాం కాబట్టి మేము కేఆర్ఎంబి జిఆర్ఎంబి ఫామ్ చేసినాం. పార్లమెంట్ యాక్ట్ ఈజ్ సుప్రీం ఇన్ ద కంట్రీ. మరి మీరు ఎందుకు రాసిండ్రు? తెలంగాణ ప్రాజెక్ట్స్ ఇవ్వకూడదు అనుకున్నప్పుడు యాక్ట్ అట్లా రాయకుండా ఉండాల్సింది. సో దట్ ఈస్ నెంబర్ 1. తర్వాత ఏంటంటే ఎప్పుడైనా కేఆర్ఎంబి 2014లో అన్ని పవర్స్ ఉన్నాయి, ఏది ఆపరేషన్ మెయింటెనెన్స్ అన్ని ప్రాజెక్ట్స్ తీసేసుకునేది. బట్ వీ నెవర్ డిడ్ ఇట్. రాష్ట్రాలకు హెల్ప్ చేసేందుకే ఉంది కానీ వీ డోంట్ వాంట్ టు కేంద్రం వచ్చి ఏదో పెత్తనం చెలాయించాలనే కాన్సెప్టే లేదు ఇక్కడ. 2015లో తెలంగాణ ఆంధ్ర అగ్రిమెంట్ చేసుకున్నాయి. అగ్రిమెంట్ ప్రకారం 299 టీఎంసీ తెలంగాణ, 512 ఆంధ్ర వాళ్ళే చేసుకున్నారు అగ్రిమెంట్. కేఆర్ఎంబి అందులో సంబంధమే లేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తెలంగాణ మెయింటైన్ చేస్తుంది, శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ మెయింటైన్ చేస్తుంది. వాళ్ళే చేసుకున్న అగ్రిమెంట్. కేఆర్ఎంబి ఓన్లీ హెల్ప్ ద స్టేట్స్, వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా శ్రీశైలం ఈజ్ బీయింగ్ మెయింటైన్ బై ఆంధ్రప్రదేశ్, నాగార్జున సాగర్ ఈజ్ బీయింగ్ మెయింటైన్ బై తెలంగాణ. కేఆర్ఎంబి నెవర్ టుక్ ఇట్. తర్వాత నీళ్లు కూడా 299 టీఎంసీ నీకు, 512 నాకు. కేఆర్ఎంబి నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. యాక్చువల్ గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీళ్లు ఎలకేట్ చేసేది ట్రిబ్యునల్. వాటర్ ఎలకేషన్ ఈజ్ డన్ బై ట్రిబ్యునల్. దట్ ఈస్ కాల్డ్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. దట్ ఈస్ యాక్చువల్లీ అప్ అండ్ రన్నింగ్ నౌ. వాళ్ళు ఢిల్లీలో ఉంది ఆ ట్రిబ్యునల్. ఇట్ ఈస్ అప్ అండ్ రన్నింగ్. దే ఆర్ యాక్చువల్లీ లిజనింగ్ టు ద స్టేట్స్. నీళ్ల కేటాయింపు వాళ్ళు చేస్తే ఆ కేటాయించిన నీళ్లను ఏ విధంగా ఆ నీళ్లను ప్రాజెక్టులకు ఇవ్వడమే కేఆర్ఎంబి పని. కేఆర్ఎంబి's జాబ్ ఈజ్ నాట్ టు డిసైడ్ వాటర్ లొకేషన్. కన్ఫ్యూజన్ ఎక్కడ అంటే మాకు ఎక్కువ నీళ్లు కావాలని చెప్పి కేఆర్ఎంబి దగ్గర పోయి కొట్లాడతాము, కేఆర్ఎంబి మాకు సహాయం చేస్తలేదు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రాంగ్ నోషన్స్. స్టేట్ గవర్నమెంట్స్ ఎస్పెషల్లీ తెలంగాణ నీడ్స్ టు అండర్స్టాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేఆర్ఎంబి మీ అగ్రిమెంట్ నే హానర్ చేసింది. మీ అగ్రిమెంట్ హానర్ చేసి దాని ప్రకారమే ఇప్పుడు ఇంకొకటి 2015లో అగ్రిమెంట్ అయినప్పుడు 299 టీఎంసీ తెలంగాణ ఒప్పుకుంది. అప్పుడు యాజ్ ఆన్ దట్ డేట్ 2015లో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి 90 టీఎంసీ కావాలా, కల్వకుర్తికి 25 కావాలా, తర్వాత నెట్టెంపాడుకు 22.5 కావాలా, ఎస్ఎల్బీసీకి 30 కావాలా, డిండికి 30 కావాలా, భీమాకి 20 కావాలి. ఇవన్నీ కలిపి 200 టీఎంసీ నీళ్లు. నువ్వు సైన్ అప్ చేసినప్పుడు 299 టీఎంసీ ఆంధ్రతో మాట్లాడుకొని చేసినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ యూ హ్యావ్ డన్ ఫర్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఆల్రెడీ దేర్ ఫర్ యూ. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కు 132, జూరాల 20-30, మైనర్ ఇరిగేషన్ 90, ఇట్లా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కి. బట్ వాట్ అబౌట్ దీస్ ప్రాజెక్ట్స్? వై యూ డిడ్ నాట్ నెగోషియేట్ విత్ ఆంధ్రప్రదేశ్? ఈదర్ మీరు రాష్ట్రాలన్నా మీరు ఒప్పందం చేసుకోవాలా, లేదా ట్రిబ్యునల్ దగ్గర పోయి కొట్లాడాలి. ఈ రెండు కాకుండా కేఆర్ఎంబీ నీళ్ల పంపిణీ చేస్తుందని రాంగ్ నోషన్ పెట్టి కేఆర్ఎంబీని విలన్ గా చూపెట్టడం అనేది కరెక్ట్ కాదు. సెంట్రల్ వాటర్ కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్
మేము ఎప్పుడు ఏ ఇష్యూస్ వచ్చినా కానీ ఒకసారి బ్యాక్ వెళ్ళాం. ఎన్నిసార్లు ఇష్యూస్ వచ్చినా కానీ అప్పుడు పాలమూరు రంగారెడ్డి మీద ఆంధ్రప్రదేశ్ కంప్లైంట్ చేసినప్పుడు ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద తెలంగాణ కంప్లైంట్ చేసినప్పుడు సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినాం. ఇన్ బిట్వీన్ ఎన్నో సార్లు డిపిఆర్లు అప్రూవ్ చేస్తున్నాము. తర్వాత రిలీజ్ ఆఫ్ వాటర్స్ టు ద ప్రాజెక్ట్స్ 3 మెంబర్ కమిటీ ఫామ్ అయింది. అవి కేఆర్ఎంబీ ఈస్ డూయింగ్ దట్ జాబ్. ఆపరేషనల్ ప్రోటోకాల్ తయారు చేసింది. అండ్ ఒక ఫిజికల్ హ్యాండ్ ఓవర్ తప్పితే అది కూడా మేము బలవంతంగా తీసుకోదలుచుకోలేదు కాబట్టి వీఆర్ నాట్ డూయింగ్. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీఆర్ డూయింగ్. ది సర్ప్రైజింగ్ థింగ్ హియర్ ఈస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈజ్ బ్లేమింగ్ కాంగ్రెస్ నౌ దట్ యూ హ్యావ్ సరెండర్డ్ కృష్ణా వాటర్స్ టు కేఆర్ఎంబీ. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటా ఉంది బీఆర్ఎస్. కాంగ్రెస్ ఆల్సో సేయింగ్ మీరే ఇచ్చిండ్రు మేము ఇవ్వలేదని. దీని మీద అసెంబ్లీలో గంటలు అసలు యాక్చువల్ ఇష్యూ ఏంటంటే కేఆర్ఎంబీ ఒక 10 కార్యక్రమాలు చేస్తే అందులో 6 7 చేస్తూనే ఉంది 2014 నుంచి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు చేస్తుంది, కాంగ్రెస్ ఉన్నప్పుడు చేస్తుంది. అది వాళ్ళ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ. అది మీరు కూడా అగ్రి అయ్యి మాతో అందరం కలిసే పనిచేస్తున్నాం. ఇప్పుడేదో కొత్తగా కేఆర్ఎంబీకి మీరిచ్చినని కొట్లాడుకోవడం కాదు. కేఆర్ఎంబీకి మీరిచ్చేది లేదు. అది కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం. ఇప్పుడు ఒక నది నాగార్జున సాగర్ రైట్ సైడ్ ఆంధ్ర ఉంది, లెఫ్ట్ సైడ్ తెలంగాణ ఉంది. శ్రీశైలం రైట్ సైడ్ ఆంధ్ర ఉంది, లెఫ్ట్ సైడ్ తెలంగాణ ఉంది. నది పారుతున్నప్పుడు ఆ గేట్స్ రైట్ సైడ్ గేట్స్ వాళ్ళు ఆపరేట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ గేట్స్ వీళ్ళు ఆపరేట్ చేసుకుంటే ప్రాజెక్ట్ నడుస్తుందా? డ్యామ్ అనేది ఉంటుందా? కేఆర్ఎంబీ ఈజ్ ఎ మస్ట్ హియర్. అదర్వైజ్ టెల్ అస్ ద సొల్యూషన్. పోనీ మీరు మాట్లాడుకొని హ్యాపీగా ఉండండి. మేము విల్ నాట్ ఈవెన్ టచ్ యూ. కొట్టుకుంటున్నారు కదా. నాగార్జున సాగర్ మొన్న ఏపీ ఏమైంది? ఎలక్షన్ డే ముందు రోజు నైట్ వచ్చి ఆక్యుపై చేసినప్పుడు. ఇప్పుడు రైట్ గేట్స్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, లెఫ్ట్ తెలంగాణ ఆపరేట్ చేస్తుంది. దెర్ ఇస్ నో సొల్యూషన్. సిఆర్పీఎఫ్ డిప్లాయ్ చేయాల్సి వచ్చింది. మేము పోలీసులు కొట్టుకుంటా ఉన్నారు. సిచ్యువేషన్ అట్లున్నప్పుడు పీపుల్లో రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయొద్దు దయచేసి. బోత్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ కానీ పార్టీస్ కానీ. ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్స్పెక్టివ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ ఏదో కేఆర్ఎంబీ మీకు చేయకూడదు చేస్తుంది కాదు. కేఆర్ఎంబీ మీకు ఏదైతే కానుకు మేము ఆపరేట్ చేయకపోతే మీకు అసలు ప్రాజెక్టే నడవదు. ఎందుకంటే నదికి అటువైపు ఒకళ్ళు ఇటువైపు ఒకళ్ళు ఉన్నప్పుడు, రైట్ హ్యాండ్ ఒక లెఫ్ట్ హ్యాండ్ ఉన్నప్పుడు బ్రెయిన్ రెగ్యులేట్ చేయకపోతే 2 చేతులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పని చేసుకుంటే బాడీ నడుస్తుందా? ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దట్. నెక్స్ట్ తర్వాత ఇది డిస్కస్ చేసినాం ఆల్రెడీ. వాళ్ళ దాని ప్రకారమే చేసినాం 2014 యాక్ట్ ప్రకారం. నెక్స్ట్ సో ఇందులో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏమేమి ఉంది అంత ఎవ్రీథింగ్ వాళ్ళు ఎపెక్స్ కౌన్సిల్ ఏం చేయాలా, నెక్స్ట్ రివర్ మేనేజ్మెంట్ ఏం చేయాలా, మొత్తం వాళ్ళు రాసిన ఫంక్షన్సే. వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు రాసిందో దాని ప్రకారమే మేము యాక్ట్ చేస్తున్నాం. ఏమేం చేయాలా పూసగుచ్చినట్టు రాసింది అక్కడ. వాటర్ రిలీజ్ చేయాలా, ఎట్లా చేయాలా, తెలంగాణ కాంగ్రెస్ ఆఫీసర్, తెలంగాణ ఆంధ్ర ఆఫీసర్స్ ఉంటారు, కేఆర్ఎంబీలో కూర్చుంటారు, డిసైడ్ చేస్తారు ఏ ప్రాజెక్ట్ ఎన్ని నీళ్లు పోవాలా. అది కూడా ఎవరి నీళ్లు వాళ్ళకే, ట్రిబ్యునల్ ఇచ్చిన నీళ్లే. కేఆర్ఎంబీ సొంతంగా మళ్ళీ చేంజ్ చేస్తానికి లేదు. నెక్స్ట్ ఇది జ్యూరిస్డిక్షన్ ఫంక్షన్స్ ఇవన్నీ యాక్ట్ లో ఉన్నాయి. నెక్స్ట్ అయితే 11th షెడ్యూల్లో ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళండి, బ్యాక్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇన్కన్సిస్టెన్సీస్ కూడా ఉన్నాయి ఇందులో యాక్ట్ లో. ఇదొక ప్రాబ్లం. మళ్ళీ ఇది ఎట్లా ఉందంటే మీరు హోంవర్క్ సరిగ్గా చేయలేదు, మీరు కరెక్ట్ థింగ్స్ కరెక్ట్ గా చెప్పలేదు. ఇప్పుడు ఇన్ ద ఫీల్డ్ బోత్ స్టేట్స్ ఆర్ ఫైటింగ్ ఆర్ థింగ్స్ బికేమ్ కాంప్లికేటెడ్. ఏంటంటే ఈ 6 ప్రాజెక్ట్స్ ఏదైతే 6 ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఒకటేమో 6 ప్రాజెక్ట్స్ లిస్ట్ చెప్తాను నేను. వాటిని యాక్ట్ లో ఏం చెప్పారు, ఇది కంప్లీట్ చేసుకోవాలి 6 ప్రాజెక్ట్స్ అని చెప్పారు. బట్ వాటర్ లొకేషన్ ఇవ్వలేవు. మరి కంప్లీట్ చేసినాక వీటికి వాటర్ ఎట్లా, అదొకటి చూద్దాం నెక్స్ట్ స్లైడ్ లో. నెక్స్ట్ పవర్ ప్లాంట్స్, పవర్ యూనిట్స్. ఇప్పుడు నాగార్జున సాగర్ లెఫ్ట్ పవర్ ప్లాంట్ ఉంది, రైట్ పవర్ ప్లాంట్ ఉంది. శ్రీశైలం లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది. ఒక దగ్గర ఏం రాశారంటే మీ భౌగోళిక రీజన్ లో ఉన్నది మీది, మీరు కంట్రోల్ చేయాలా, మీ దగ్గర ఉంది మీది. సో లెఫ్ట్ తెలంగాణ చేసుకోవాలి, రైట్ ఆంధ్ర చేసుకోవాలి. ఒక దగ్గర ఏం రాశారు, ఆల్ పవర్ యూనిట్స్ ఆఫ్ దీస్ డ్యామ్స్ ఆర్ టు బి కంట్రోల్డ్ బై కేఆర్ఎంబీ. అదొక ఇన్కన్సిస్టెన్సీ. మూడోది అన్నిటికంటే బిగ్ ఏంటంటే ట్రిబ్యునల్. కేడబ్ల్యూడిటి 2 కి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ద టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ గివెన్ బై ద యాక్ట్ టు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆర్ నాట్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ISRWD యాక్ట్ ఆఫ్ 1956. అంటే తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు వాళ్ళకి కావాల్సిన నీళ్ళు ఏదైతే ఇవ్వాలో ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో లేదు. అది కూడా సరిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. నెక్స్ట్
ఈ 6 ప్రాజెక్ట్స్ చూడండి, ఆంధ్రనీవా, తెలుగంగ, గాలేరు నగరి, వెనుగోడు, ఇవి ఆంధ్ర, కల్వకుర్తి, నెట్టెంపాడు తెలంగాణ. ఈ 6 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం ఉంది యాక్ట్లో, నీళ్లు మాత్రం కేటాయింపులు చేయలేదు. ఎట్లా మరి ఈ ప్రాజెక్ట్స్కి? ఇప్పుడు కల్వకుర్తి, నెట్టెంపాడు ఉంది అప్ అండ్ రన్నింగ్, నీటి కేటాయింపు లేదు, ఏం చేద్దాం? మన దాని బ్యాక్ వాటర్స్, శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్ళు తీసుకుంటాం తెలంగాణ, అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇది క్రియేట్ చేసింది ఎవరు? 2014 యాక్ట్ రాసింది ఎవరు? కాంగ్రెస్. నెక్స్ట్. సో ఇప్పుడు ఇది చూడండి, ఒక దగ్గర పవర్లో యూనిట్స్ ఆఫ్ ఏపీ జెన్కో షెల్ బి డివైడెడ్ బేస్డ్ ఆన్ జియోగ్రఫికల్ లొకేషన్ అన్నారు, ఇక్కడనేమో జియోగ్రఫికల్ లొకేషన్ అన్నారు, యాక్ట్లోనేమో బోర్డు తీసుకుంటుంది అన్నారు. సో ఎవరు చేయాలి ఇది? నెక్స్ట్. సో ఇది కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చూస్తే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్కు వాళ్ళు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇది. దీంతో తెలంగాణకి ఏం న్యాయం జరగట్లేదు. నెక్స్ట్. సో వీటిని ఫిక్స్ చేసేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మూడిట్లలో మేము ఫస్ట్ రీసెంట్లీ 6th October 2023 we have issued a gazette notification saying that మళ్ళీ కృష్ణా వాటర్స్ మొత్తాన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి తెలంగాణ ఆంధ్ర మధ్యలో. సో ద యాక్చువల్ ప్రాబ్లమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ యాక్చువల్లీ అడ్రస్ ద ప్రాబ్లం ఏంది? అప్పుడు కూడా మేము తెలంగాణ గవర్నమెంట్ గత 9 ఏళ్లుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసు వేసి విత్డ్రా పోవడం వల్ల లేట్ అయింది. మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కేసు విత్డ్రా చేసుకున్నాక ఇమీడియట్లీ విత్ ఇన్ 6 to 8 months మేము ఇది కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్కు కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చేసినాం. దాని ప్రకారము నెక్స్ట్ ఇది గెజెట్ పబ్లికేషన్. నెక్స్ట్ దీనిలో చూడండి, న్యూ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం మొత్తం 811 టీఎంసీ కృష్ణాలో ఉంది, మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయండి తెలంగాణ ఆంధ్రకు. సో దిస్ ఈస్ ద యాక్చువల్ జస్టిస్ టు బి డన్ టు తెలంగాణ, విచ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డన్. But we would have done this 10 years back, 8 years back, provided you would have withdrawn the case in Supreme Court, which you did not. Now we have done it. At least now, go and fight your case properly in front of the tribunal. My advice to Telangana government is, now it is Congress government, earlier it was BRS, go and properly fight. Your Kalvakurti don't have allocated water. Your Nettepadu don't have. Your Palamur Rangareddy don't have. Velli cheppandi. In basin projects ivi. మాకు వీటికి నీళ్లు కావాలని ట్రిబ్యునల్ దగ్గర మేము మీకు ప్రొవిజన్ ఇచ్చినాం, మీకు ప్లాట్ఫామ్ ఇచ్చినాం. ఇప్పుడు నౌ యూ గో అండ్ ఫైట్ ఫర్ ద వాటర్, దట్ ఈస్ యువర్ రైట్. మీరు చేయాల్సింది ఇప్పుడు మీరు చేయండి, మేము చేయాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము చేసినాం. అట్లా కాకుండా కేఆర్ఎంబి నీళ్లు ఇవ్వట్లేదు, కేఆర్ఎంబికి మేము సరెండర్ చేయాలి. కేఆర్ఎంబి అసలు సంబంధమే లేదు దీనికి. అక్కడ గొడవ అసలు ఇష్యూ ఒక దగ్గర ఉంటే మీరు ఇంకో దాని మీద డిస్కషన్ పెడతా ఉన్నారు, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. నెక్స్ట్. ఇది మీకు ప్రెస్ నోట్లో కూడా ఇచ్చాను, ఎక్కడెక్కడ ఏమేం చేసింది కేఆర్ఎంబి ఓవర్ ద కోర్స్ ఆఫ్ ఇయర్స్. ఎక్కడ కూడా మేము 3 member కమిటీ పెట్టి అక్కడ సెక్రటరీ, ఇక్కడ సెక్రటరీ, అక్కడ ఇంజనీరింగ్ చీఫ్, ఇక్కడ ఇంజనీరింగ్ చీఫ్, వాళ్ళని కూర్చోబెట్టి మీకు తాగటందుకు ఎన్ని కావాలా, సాగుకి ఎన్ని కావాలా అని వాళ్ళిద్దరి మధ్యలో పెద్దన్నలాగా కూర్చొని సమస్యలు పరిష్కరించడమే తప్పితే, డిపిఆర్స్ అప్రైజ్ చేస్తున్నాం తప్పితే, మేము ఎక్కడ కూడా ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేసుకొని కేఆర్ఎంబి ఏం చేస్తుందండి? ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేసుకొని మాకేమైనా సపరేట్ ఏరియా ఉండి మేము అక్కడ నీళ్లు దాచిపెట్టుకొని మేము ఎక్కడన్నా వాడుకుంటామా? అది కృష్ణా గోదావరి నీళ్లు, ఇట్ బిలాంగ్స్ టు బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర. మీ నీళ్లు మీకే, మేము ఓన్లీ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ, కోఆర్డినేట్ విత్ యూ. సో నెక్స్ట్ 2015 అగ్రిమెంట్ ఇది. నెక్స్ట్ దీనిలో నెక్స్ట్ సంతకాలు చూడండి, ప్రీవియస్ ముందుకు పోండి. చీఫ్ సెక్రటరీ, అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీస్. నెక్స్ట్ దీని ప్రకారం ఇగో ఈ ప్రాజెక్ట్స్ కి నీళ్ళు ఇచ్చిండ్రు. నెక్స్ట్ దీనిలో 299, 512 అనేది మీరు చేసుకుందే, మేము అసలు చేయలేదు. నేను మీకు చెప్పిన దానికి ప్రూఫ్స్ చూపెడుతున్నా ఇప్పుడు, డాక్యుమెంటేషన్. నెక్స్ట్ ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఇన్నిటికి 200 టీఎంసీ నీళ్లు కావాలా ఈ ప్రాజెక్ట్స్ కి. 2015లో తెలంగాణ ఆంధ్ర మీటింగ్లో కూర్చున్నప్పుడు అడిషనల్ సెక్రటరీ మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరనే కూర్చున్నారు. నేను కూడా అప్పుడు అక్కడే ఉన్నా. 2 టీమ్స్ వచ్చి కలిసినాయి నన్ను కూడా, కృష్ణ, ఆంధ్ర అండ్ తెలంగాణ. మీరు కూర్చొని డిస్కస్ చేసుకోవాలని చెప్పినాం. వీఆర్ కోఆర్డినేటింగ్. ఇన్ని ప్రాజెక్ట్స్కి 200 టీఎంసీ నీళ్ళు అవసరమైనప్పుడు మీరు కేవలం 299కి ఎందుకు ఒప్పుకున్నారు? బీఆర్ఎస్ గవర్నమెంట్ నీడ్ టు ఆన్సర్. నౌ దే సే దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంచరా నీళ్లు, ఇన్నేళ్ల నుంచి నీళ్లు పంచరా, మీరు ఇంత అన్యాయం చేస్తారా? ఎక్కడ మేము అన్యాయం చేయలేదు, న్యాయమే చేస్తున్నాం. ట్రిబ్యునల్ వేసిందే మేము. మీరు సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుని ఉంటే ఎప్పుడో మేము నీళ్ళు ఇచ్చేటోళ్ళం, అంటే ట్రిబ్యునల్ నీళ్ళు ఇచ్చేది.
ఇప్పటికైనా ట్రిబ్యునల్ వేసినాం, ఇప్పటికైనా ఈ ప్రాజెక్ట్స్ నీళ్ళు తెచ్చుకునేటందుకు రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. నెక్స్ట్, ఇది ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 2099 అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది వీల్ గో హెడ్ అని చెప్పి దీనిలో చంద్రబాబు నాయుడు కేసీఆర్ సైన్ చేసిండ్రు 2015-16లో ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్. ఉమాభారతి గారు అప్పుడు మినిస్టర్ ఉండే. ఐ వాజ్ ఆల్సో దేర్ ఇన్ ద మీటింగ్. నెక్స్ట్, ఇది